शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ద్వాదశ రాసుల వారికి జూలై మాసంలో ప్రత్యేకంగా మహిళలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసము నిజ జ్యేష్ఠ కృష్ణ ప్రతిపద పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటుంది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే 16వ తారీఖు వరకు మిథున రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొంది మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలో ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చస్థుడై సంచరిస్తున్నాడు. శని ఈ నెల మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని చూసినట్టయితే ద్వాదశ రాసులు అంటే ఈ 12 రాసులలో జన్మించినటువంటి స్త్రీలకు ముఖ్యంగా గోచార ఫలితము అంటే వాళ్ళు జన్మించినటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహస్థితులు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ముఖ్యంగా కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసంలో 16వ తారీఖు వరకు దశమ స్థానంలో సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం ఏకాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అది కూడాను అనుకూలమైనటువంటి సంచారం. కుజుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలం. బుధుడు 11వ స్థానం, తదనంతరం వక్రరీత్యా దశమంలోకి వస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ఏకాదశ స్థానంలో చాలా అనుకూలమైనటువంటి స్థితి లోపల ఉన్నాడు. శుక్రుడు 11వ స్థానం, తదనంతరం 12వ స్థానంలోకి వస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శని 7వ స్థానంలో ప్రతికూలం. రాహు 6వ స్థానంలో అనుకూలం. కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా సంచారము స్థానాలు ఉన్నాయి. అయితే వీటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా అన్ని గ్రహాలను కూడాను దృష్టిలో పెట్టుకొని మనం నెట్ ఎఫెక్ట్ చూసినట్టయితే కన్యా రాశి వారికి ఈ మాసం అనుకూలమైనటువంటి ఫలితాలతో శుభప్రదంగా సంతోషంగా మీరు ఉండేటువంటి అవకాశాలు 80% కనబడుతున్నాయి. ముఖ్యంగా ఏకాదశ స్థానంలో గురువు లాభస్థానంలో ఉన్నాడు. అందున ఉచ్చస్థితుడై ఉన్నాడు కాబట్టి చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా కోరికలు బాగా మీరు సంతృప్తిగా వాటిని పూర్తి చేస్తారు. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకు ఈ మాసంలో ప్రమోషన్ లభించేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రమోషను లభించడము లేదా ప్రమోషన్కు సంబంధించినటువంటి ఒక వాతావరణము ఏర్పడుతుంది. ఇకపోతే ఆదాయము బాగా పెరుగుతుంది. ఈ మాసం లోపల 16వ తారీఖు వరకు మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్ లోపల ప్రోగ్రెస్ బాగా కనబడుతుంది. అభివృద్ధి పథంలోకి వస్తారు. 16 తర్వాత కూడాను మీ డిజైర్స్ అన్నీ కూడాను నెరవేరుతాయి.
ముఖ్యంగా కుజుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. భాగ్యస్థానంలో ప్రతికూలమే అయినప్పటికీ మీ లోపల కొంత ధైర్యము, సాహసము, పని చేయాలి అనేటువంటి తపనను మీకు కలిగిస్తాడు కుజుడు. విదేశీ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయము. బుధుడు ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నాడు. వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. వ్యాపార విషయంలో ఒప్పందాలు కానివ్వండి, చర్చలకు కానివ్వండి ఆస్కారం బాగా ఉంది. తద్వారా మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి కూడాను ఆలోచించే ప్రయత్నాలు చేస్తుంటారు. స్నేహితులు, మిత్రులు, బంధువులు, ఆత్మీయుల ద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. దాంపత్యం లోపల అంటే మహిళలు భర్తతో కానివ్వండి, కుటుంబ పెద్దలతో కానివ్వండి, కొంత ఓపికతో, సహనంతో ఉండడము ఈ మాసంలో అవసరము. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. సప్తమంలో శని ఉన్నాడు. దృష్టి జన్మ రాశి పైన ఉంది కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టేసేయండి. కార్యరూపంలోకి తీసుకురండి, ఆచరణలో పెట్టండి మీ ఆలోచనలను. ఇకపోతే రాహువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. పూర్వం ఉన్నటువంటి భయము, భ్రాంతి, ఆందోళన ఇలాంటి మానసికమైనటువంటి సమస్యలన్నీ కూడాను దూరమవుతాయి. ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఈ మాసంలో మీకు గోచరిస్తుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఇకపోతే మెడికల్ స్ట్రీమ్లో ఉన్నటువంటి వాళ్ళు, నర్సింగ్ చదువుతున్నటువంటి వాళ్ళు, ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి విద్యార్థులకు చాలా కలిసి వచ్చేటువంటి సమయము. ఓవరాల్గా మనకు చూసినట్టయితే వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఐటీ రంగంలో ఉన్నటువంటి మహిళలకు అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం కొరకై ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను సంతాన యోగం ఈ మాసంలో కనబడుతుంది. ఈ విధంగా చాలా విషయాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూల మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా
ఏలినాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి, నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.